ఇంట్లో ఖాళీగా ఉన్నావా? ఎలాంటి జాబ్ చేయటం లేదా అని కొందరు. నువ్వు జాబ్ చేస్తున్నావా? మరి ఇంట్లో పనులు, పిల్లలు కష్టం కదా అని ఇంకొందరు. ఇలాంటి ప్రశ్నలు ఇటు హోమ్ మేకర్ని, అటు వర్కింగ్ ఉమెన్ను గిల్టీనెస్తో బతికేలా చేస్తాయి. అసలు ఇంతకీ హోమ్ మేకర్ ఇంకా వర్కింగ్ ఉమెన్, ఇందులో ఏది రైట్ చాయిస్ ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేసే ప్రతి పనిలోనూ కొన్ని ప్రాస్ అండ్ కాన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మనం వర్కింగ్ ఉమెన్గా ఉన్నప్పుడు ఉండే బెనిఫిట్స్ ఏమిటో తెలుసుకుందాం. వర్కింగ్ ఉమెన్గా ఉన్నప్పుడు మన చదువుకు తగిన జాబ్ చేస్తున్నాము అనే ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే ఫినాన్షియల్గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మనకి తగిన గుర్తింపు సమాజంలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనల్ని మనకు ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండేందుకు జాబ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. పిల్లల్ని సరిగా చదివించలేకపోతున్నాం, ఇంటిని సరిగా ఆర్గనైజ్ చేయలేకపోతున్నాం, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ని హెల్దీగా చూసుకోలేకపోతున్నాం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి వీలుండటం లేదనే గిల్టీ ఫీలింగ్స్ చాలామంది వర్కింగ్ ఉమెన్లో ఉంటాయి. ఇప్పుడు హోమ్ మేకర్గా ఉండటం వల్ల బెనిఫిట్స్ ఏమిటో తెలుసుకుందాం. మన ఫ్యామిలీతో మనకు టైం స్పెండ్ చేయడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలను చదివించుకోవడానికి, ఇంకా ఫ్యామిలీని హెల్తీగా చూసుకోవడానికి, మన సెల్ఫ్ కేర్ మరియు మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి టైం అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాం. చదువుకు తగ్గ జాబ్ చేయటం లేదనే గిల్టీ ఫీలింగ్, ఫినాన్షియల్ డెసిషన్ తీసుకోలేకపోవడం, అలాగే డిపెండెంట్ ఉమెన్గా ఉండిపోవడం. ఎప్పుడూ ఇంట్లో పనులు, పిల్లలు, కుటుంబం అంటూ ఇంట్లోనే ఉండడం వల్ల సరైన గుర్తింపు సమాజంలో ఉండకపోవచ్చు. బయట ప్రపంచం గురించి అవగాహన కూడా తక్కువగా ఉండొచ్చు. చూశారు కదా, ఇప్పుడు మనం ఏది బెస్ట్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ గిల్టీ ఫీలింగ్ పక్కన పెట్టేస్తే మనం ఎంత చదువుకున్నా సరే కొంతమంది హోమ్ మేకర్గా ఉంటూ పిల్లలని, కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికి ఇష్టపడతారు. మరికొంతమంది వర్కింగ్ ఉమెన్గా ఉండడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఇద్దరూ బెస్ట్. హోమ్ మేకర్ని ఎప్పుడు చిన్నచూపు చూడవద్దు, అలాగే వర్కింగ్ ఉమెన్ని ఎప్పుడు హేళన చేయవద్దు. ఎవరి ఫినాన్షియల్ స్ట్రగుల్స్, ఎవరి రిక్వైర్మెంట్స్, ఎవరి ప్లానింగ్స్ వాళ్ళవి. సో చివరిగా నేను చెప్పేది ఏమిటి అంటే, హోమ్ మేకర్స్ నేను జాబ్ చేయలేకపోతున్నాను అనే గిల్టీ ఫీలింగ్ వదిలేసి ఫ్యామిలీతో హ్యాపీగా గడపండి. అలాగే వర్కింగ్ ఉమెన్ జాబ్ చేసుకుంటూ టైంని మనీతో కొనండి. అంటే మెయిడ్స్ని పెట్టుకొని వీలైనంత టైం ఫ్యామిలీకి ఇవ్వండి. Here, decision is our choice.